ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగిందండి. ఈరోజు ఈ యొక్క వీడియోలో మీకైతే ఏ షిఫ్ట్ ఎలా వచ్చిందో మీకైతే ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తాను. చాలామంది ఒక కామెంట్స్ చేస్తున్నారు. అందరికీ కామన్‌గా ఉన్న డౌట్ ఏంటంటే ఏ షిఫ్ట్ ఈజీగా ఉంది, మోడరేట్‌గా ఉంది, టఫ్‌గా ఉంది చాలామంది అడుగుతా ఉన్నారు. అలానే ఏ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు అనేది కూడా అడుగుతా ఉన్నారు. వాళ్ళకైతే ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాటిని యూజ్ చేసుకొని వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అయిపోతే మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే అవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క వీడియోలో నేనైతే అన్ని షిఫ్ట్ని బేస్ చేసుకొని అనాలిసిస్ అయితే చేయడం జరిగింది. అలానే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అలానే నేను డైలీ మీకైతే ఓటింగ్ అయితే పెట్టడం జరిగింది వాట్సాప్, టెలిగ్రామ్లో. దాని నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అలానే ఫ్యాకల్టీ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ నేనైతే తీసుకొని ఈ యొక్క వీడియో అనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో చూసినట్లయితే మనకి ఆల్ షిఫ్ట్స్ మీకైతే 1 బై 1 చెప్తూ వస్తాను. ఫస్ట్ మీరు చూసినట్లయితే మే 18th షిఫ్ట్ 1 చూసినట్లయితే మనకి ఈజీగా 27% అయితే రావడం జరిగింది. అలానే మోడరేట్గా 47% అయితే రావడం జరిగింది. డిఫికల్ట్గా 26% అయితే రావడం జరిగింది. మే 18th షిఫ్ట్ 2 చూసినట్లయితే ఈజీగా 23%, మోడరేట్గా 47% అయితే రావడం జరిగింది. డిఫికల్ట్గా 30% అయితే రావడం జరిగింది. అలానే మే 19th షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ చూస్తే ఈజీగా 23%, అలానే మోడరేట్గా 54%, డిఫికల్ట్గా 23% అయితే రావడం జరిగింది. మే 19th షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ చూస్తే ఈజీగా 17%, మోడరేట్గా 58%, డిఫికల్ట్గా 25% అయితే రావడం జరిగింది. అలానే మే 20th షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ చూస్తే ఈజీగా 22%, మోడరేట్గా 57%, డిఫికల్ట్గా 21% అయితే రావడం జరిగింది. మే 20th షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ చూస్తే ఈజీగా 17%, మోడరేట్గా 60%. మే 21st షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ చూస్తే ఈజీగా 13%, మోడరేట్గా 52%, డిఫికల్ట్గా 35% అయితే రావడం జరిగింది. అలానే మే 21st షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ చూస్తే ఈజీగా 16%, మోడరేట్గా 50%, డిఫికల్ట్గా 34% అయితే రావడం జరిగింది. అలానే మే 22nd షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ చూస్తే ఈజీగా 20%, మోడరేట్గా 55%, డిఫికల్ట్గా 25% అయితే రావడం జరిగింది. అలానే మే 22nd షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ చూస్తే ఈజీగా 25%, మోడరేట్గా 55%, డిఫికల్ట్గా 25% అయితే రావడం జరిగింది. అలానే మే 23rd షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ చూస్తే ఈజీగా 10%, మోడరేట్గా 60%, డిఫికల్ట్గా 30% అయితే రావడం జరిగింది. నా దగ్గర ఉన్న అప్డేట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి యొక్క అనాలిసిస్ అయితే ఈ యొక్క వీడియోలో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే రాసింది మీరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉంది, అలానే ఏ షిఫ్ట్ హార్డ్గా అనిపించిందో కింద కామెంట్ చేస్తే దాన్ని బట్టి అనాలిసిస్ తీసుకొని నెక్స్ట్ వీడియోలో ఓవరాల్గా ఒక వీడియో అయితే మీకైతే చేయడం జరుగుతుంది. ఈజీ అలానే మోడరేట్, టఫ్ ఏ షిఫ్ట్ అయితే వచ్చిందో ఎవరికి ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వచ్చో కొంచెం ఎక్స్పెక్టేషన్తో నేనైతే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేనైతే నెక్స్ట్ వీడియోలో అనాలిసిస్ అయితే చేస్తాను. అలానే వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు అందులో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.